ఇశ్రాయేలుకు నేను తండ్రిని కానా అంటాడా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా అంటాడు. ఇప్పుడు మన పద్ధతిలో చెప్పండి, మన బంధుత్వాలు వాటిని లెక్కలో పెట్టుకుని, వాటిని దృష్టిలో పెట్టుకుని చెప్పండి. ఇప్పుడు ఇజ్రాయేల్ అంటే ఎవరు? యాకోబు గారు. ఇజ్రాయేలు సంతతి అని అంటే యాకోబు గారు. యాకోబు గారికి యేసయ్య తండ్రి అయ్యాడు. తర్వాత ఏమంటాడు? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు అంటాడు. ఇప్పుడు యాకోబు గారు తండ్రి అయితే ఎఫ్రాయిము గారు ఏమవ్వాలా? ఎఫ్రాయిము గారు ఎవరు అసలు? యాకోబు గారి కుమారుడైన యోసేపు గారి కుమారుడు. అయితే దేవునికి ఏమవ్వాలబ్బా? ఎఫ్రాయిం గారు మనవడు అవ్వాలి. అప్పుడు దేవుడు ఏమనాలి? ఇజ్రాయేలు, నేను నీకు తండ్రిని, నీ మనవడు ఉన్నాడా? ఎఫ్రాయిముకు నేను మనవణ్ణి, ఎఫ్రాయిముకు నేను తాతయ్యని అనాలిగా. ఎఫ్రాయిం నా మనవడే. మరి ఏమన్నాడు అక్కడ? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన యేసయ్యకు నేను కూతుర్నే, ఆ అక్క కూతురే, వాళ్ళ కూతురే, వారి మనవడు కూతురే, ముని మనవడు కూతురే, కొడుకే, ఇంకా ముని మనవరాలు కూతురే. అంటే దేవుడు మనవడు మనవరాలు అని భేదాభిప్రాయంతో చూసి ప్రేమను పంచే దేవుడు కాదు. ప్రతి ఒక్కరికి ఆయన తండ్రిగా ఉండే దేవుడు. ప్రతి ఒక్కరిని ఆయన తన కుమార్తెగా కుమారుడిగా భావించే దేవుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీవు కూతురువే, నేను కూతుర్నైతే ఆయనకు వారసురాలిని నేను. ప్రైజ్ ద లార్డ్. ఆయన అంటాడు, ఏడుస్తూ నా దగ్గరికి వచ్చారా మీరెవరు? నా కుమారుడు కాదా? ఎఫ్రాయిముని నా జ్యేష్ఠ కుమారుడిగా ఎంచుకున్నాను. యాకోబు, నీకంటే ఎఫ్రాయిముని నా జ్యేష్ఠ కుమారుడిగా ఎంచుకున్నాను, నువ్వే ఇంకా చిన్న కుమారుడివి అని ఎందుకన్నాడబ్బా? కన్నీటి ప్రార్థన, పశ్చాత్తాపపు ప్రార్థన, దేవుని సన్నిధిలో రోదన చేసే ఆ మనస్సును చూసి ఆయన కుమారుడు అంటున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నన్ను అనాలి, జ్యోతి నీవు నా కుమార్తెవమ్మా అని. ఎప్పుడు అంటాడు? నాలో ఉన్న దోషాలను సరిచేసుకుంటూ ఎప్పటికప్పుడు శుద్ధీకరించుకుంటూ ఆయన సన్నిధికి నేను వస్తే, హతులైన వారి కొరకో, ఇతరుల కొరకో, సంఘంలో ఉన్న వారి కొరకో ప్రార్థన చేస్తూ కన్నీరు విడుస్తూ నేను ఆయన సన్నిధికి వస్తే, ఒక ప్రార్థనా పరురాలు యేసయ్యకు కుమార్తె అవుతుంది, ఒక ప్రార్థనా పరుడు యేసయ్యకు కుమారుడు అవుతాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డ, దేని కొరకు నీవు కన్నీరు విడుస్తున్నావో, దేని కొరకు వేదన పడుతున్నావో, ఎన్నో రోజుల నుండి కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తున్నావు కదా. ఆయన అంటున్నాడు, నా కుమారి, నీవు నాకు కుమార్తెవమ్మా, నీవు నాకు జ్యేష్ఠ కుమార్తెవు, తప్పక నేను నీ ప్రార్థన ఆలకిస్తాను, నిశ్చయంగా నీ కన్నీటిని నేను తుడుస్తాను. ఒకరోజు ఆనంద బాష్పాలు నీ కళ్ళల్లో నుండి రావడం నేను నిలవబడి చూస్తానమ్మా, నేను చూస్తానయ్యా అని దేవుడు అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరిలోనైతే పశ్చాత్తాప ఆత్మ ఉంటుందో వారిని తొట్టిల్లకుండా దేవుడు కునుకగా నడిపిస్తూ ఉంటాడు. రెండవది, తన కుమార్తెగా కుమారునిగా ఆయన చేసుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. నిజంగా నీవు ప్రార్థనా పరురాలువైతే నీవు ధన్యురాలవు. నిజంగా నీవు ప్రార్థనా పరుడవైతే నీవు ధన్యుడవు. నా యేసయ్యకే కుమారుడిగా అయ్యే భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయనకు కుమారులమయ్యామంటే ఆయనకు వారసులమే. ఆయనకు వారసులమయ్యామంటే ఆయనకున్నవన్నీ మనవే. ప్రైజ్ ద లార్డ్. ఆయన అంటాడు, భూమి దానిలోని సమస్తము నావే. ఏంటంట? భూమి దానిలోని సమస్తము నావే. ప్రైజ్ ద లార్డ్. ఒకరోజంట దావీదు గారు ప్రార్థన చేస్తూ ఉన్నారంట. చూడండి, 6వ అధ్యాయం, కీర్తనలు 6వ వచనం, తర్వాత 2వ వచనం, తర్వాత 7వ వచనం చూద్దాం. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు
కన్నీరు విడ్చుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచున్నది. బా, ఒక పురుషుడు ఇంతటి ప్రార్థన చేయగలడా? ఇర్మియా గారేమో నా తల జలమయంగా మారాలయ్యా, నా కళ్ళు కన్నీటి ఊటలుగా మారాలి అని అంటే నాన్ స్టాప్ ప్రార్థన మొదలు పెట్టాడంటే కంట్లో నుండి కన్నీరు అలా కారుతూనే ఉండాలి. ఈయనంటారు కదా దావీదు గారు, నా పరుపు నా పడక కొట్టుకుని పోచున్నది, నా పరుపు తేలుతూ ఉంది. బా, కన్నీటి ప్రార్థన అంటే అది. కన్నీటి ప్రార్థనకు మీనింగ్ ఏంటో చెప్పమంటారా? ఇర్మియా గారు చేసిన ప్రార్థన, దావీదు గారు చేసిన ప్రార్థన. దేవుని బిడ్డ, పరుపు తేలిపోయే అంత ప్రార్థన, పరుపు తేలిపోయే అంత ప్రార్థన, పరుపు కొట్టుకుపోయే అంత ప్రార్థన అనంటే లిటరల్గా మనం అక్కడ చూసుండం పరుపు కొట్టుకుపోయిందా అని. అంతగా కన్నీరు విడిచి దావీదు గారు ప్రార్థన చేశారంట. ఎందుకయ్యా దావీదు గారు అంత ప్రార్థన చేసావు? ఎందుకయ్యా అంత ఏడ్చావు? ఎందుకయ్యా అంత కన్నీరు విడిచావంటే 2వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. చూడండి, 2వ వచనం. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. ఏంటంట? నేను కృషించిపోయి ఉన్నానయ్యా, నా ఎముకలు అదిరిపోతూ ఉన్నాయి. అంటే శరీరములో భయంకరమైన ఎముకల బలహీనత. అవును దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మనం ఒక 10 నిమిషాలు అక్కడ కూర్చొని ఆలోచించి చూడండి. మీకున్న బాధ, మీకున్న వేదనను గురించి ఒక 10 నిమిషాలు అక్కడ కూర్చొని ఆలోచించండి. దాని తర్వాత మనం చేయి పైకెత్తలేం. ఏమైపోద్ది? నరాలన్నీ నిస్సత్తువైపోతాయి. ఏదైనా బాగా గుండెల్లో బాధ కలిగింది అనుకోండి, బాగా బాధపడ్డామనుకోండి, అసలు పని చేయదు, ఇంకా చేతులు శరీరం పని చేయదు. అప్పుడు లేవడానికి మన వల్ల కాదు. చెయ్యి కూడా పైకెత్తలేని అంత నిస్సత్తువ మనల్ని ఆవరిస్తుంది. అయితే ఈయనకంట ఎముకలు కూడా అదిరిపోతున్నాయంట. అంత మానని బాధ, అంత మానని వేదన దావీదు గారు అనుభవిస్తూ ఉన్నారు. ఎవరి ద్వారా అనుభవిస్తున్నారయ్యా దావీదు గారు ఈ బాధ అంటే? 7వ వచనంలో చెప్తాడు చూడండి. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్. దావీదు గారినంట బాధ పెట్టేస్తున్నారంట. ఎంతగా బాధ పెడుతున్నారంటే కళ్ళన్నీ గుంటలు పోయే అంతగా, ఎముకలన్నీ అదురునంతగా. దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా ఉంటారు కొందరు భర్తలు, భయంకరమైన త్రాగే భర్తలు, అనుమానపు భర్తలు. కొంతమంది ఉంటారు భార్యలు, గొడవల మారి భార్యలు, అనుమానం కలిగి ఉన్నటువంటి భార్యలు. భర్త కొంచెం మంచిగా బయటికి వెళ్ళి లేటుగా వచ్చాడు అనుకోండి, ఎక్కడికి వెళ్ళారు మీరు? ఇంత లేట్ ఎందుకయింది? ఇంత లేట్ 5ంటికే వస్తారుగా, 7ంటికి ఎందుకు వచ్చారు? 8 దాకా ఏం చేశారు? అక్కడికి వెళ్ళి ఎక్కడున్నారు? అక్కడ ఎవరితో మాట్లాడారు? ఫోన్ మాట్లాడుతూ బయటికి ఎందుకు వెళ్ళారు? బయటికి వెళ్ళి ఎవరితో ఫోన్ మాట్లాడారు మీరు? ఆయనేమో మహాపరిశుద్ధుడు పాపం.